నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ చీఫ్ ఏపీ సింగ్లు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ఇండియన్లను లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించిన ఏదైనా దురాక్రమణకు పాల్పడిన ఆపరేషన్ సింధూర్ 2.0ను చూస్తారని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రపంచ దేశాల పర్యటనలో ఉన్న సమయంలో ఇండియా నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇక మరోవైపు భారత సైనికాధికారులు, రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఘాటుగా స్పందించారు. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో జరిగే యుద్ధం పెను విధ్వంసానికి దారితీయొచ్చన్నారు. తమపై దాడి చేయడానికి ఇండియా సాకులను సృష్టిస్తుందని మొసలి కన్నీరు కార్చారు మునీర్. అటు అమెరికా, ఇటు చైనా అండతో కొద్ది రోజులుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది భారత్. తమ పౌరులను రక్షించుకోవడానికి ఏ సరిహద్దులనైనా దాటి వెళ్తామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇటీవల స్పష్టం చేశారు. ఇక సర్కిల్పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే సమాధానం బలంగా ఉంటుందన్నారు. భారత సైన్యం 1965 యుద్ధంలో లాహోర్ను చేరుకుందని, ఇప్పుడు కరాచీపై దాడి తప్పదన్నారు రాజ్నాథ్. నిజానికి సయ్యద్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమై ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్ట్, సొంత పౌరులతోనే చీకొట్టించుకున్న డిక్టేటర్. అలాంటి నరరూప రాక్షసుడి నోటి వెంట ఒక వింత వాదన వచ్చింది. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదే ఆ వాదన. అంతేకాదు, ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ రెచ్చిపోయాడు. అసలు ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు? పాక్ ఆర్మీ వ్యాఖ్యలపై మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే చక్రి, చెప్పండి. నమస్కారం అండి. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక వింత వాదన చేశారు. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదే అతని వాదన. అంతేకాకుండా ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ ఆయన రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి అంటారు? రామ్మోహన్ రావు గారు. చక్రి, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఎవరి ధీమాతోని, ఎవరి అండతోని తాను మాట్లాడుతున్న అందరు ప్రపంచానికి తెలుసు, మనకు తెలుసు. కనుక నా ఉద్దేశం ఏంటంటే, అవకాశవాద రాజకీయాలు, అవకాశవాది ఎప్పుడు ఏం చేస్తారంటే ఎదుటి వారి కన్నా ముందు మాట అనేస్తారు. రెండోది అంటే, ఇటీవల అమెరికాకు వెళ్ళి వచ్చిన సందర్భం 2 సార్లు. మొదట్లోనేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మునీర్కు విందు ఇవ్వడం అసాధారణ విషయం అంటున్నాను. ఒక దేశ అగ్రదేశ అధ్యక్షుడు ఇంకొక దేశ సైన్యాధ్యక్షుడికి విందు ఇవ్వడం అని చాలా దుర్మార్గమైన పని. ఒక రకంగా చెప్పాలంటే ప్రోత్సాహం అక్కడి నుంచి మొదలైంది. అంటే ఒక సైనిక నాయకత్వం కాదు, రాజకీయ నాయకత్వం కూడా ఇవ్వడం ఉందని చెప్పడం కోసమే ట్రంప్ ఈ ప్లాన్ చేసి, మళ్ళీ మొన్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైన ట్రంప్ ఆసిఫ్ మునీర్తో పాటు అధ్యక్షుడైన షహబాజ్ షరీఫ్ను కూడా రమ్మని ఆహ్వానించి అక్కడ ఇద్దరిని కలిశారు కూడా. కానీ కలిసిన సందర్భం చూసుకుంటే
ఎంత అవమానకరంగా కలిసిందంటే గంట నడిసేపు వాళ్ళ ఇద్దరిని కూర్చొని పెట్టింది ట్రంప్. అంటే వీళ్ళకి ఎంత అవసరం ఉంది, ట్రంప్కి పాకిస్తాన్ అవసరం ఉంది, పాకిస్తాన్కి ట్రంప్ అవసరం ఉంది. అంటే ఏ ధీమాతో మాట్లాడిందంటే ఈ 2 సార్లు కలయిక వల్ల అమెరికా ధీమాతోనే ఇవాళ పాకిస్తాన్ బెటర్ అయిపోయి మాట్లాడుతున్నా అంటున్నాడు. కొంత తోక చాడించిందని తెలిసే మన సైన్యాధ్యక్షులు కానీ, అంటే మనకు త్రివిధ దళాధిపతి మన రాష్ట్రపతి మాట్లాడాడు కానీ ఆ సైనికులతో మాట్లాడుతూ మన సైన్య అధ్యక్షుడు మాట్లాడడం, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు కూడా హెచ్చరించడం ఎందుకు చేశారంటే వాళ్ళ కదలికలను గమనించే ఉగ్రవాదానికి మరొకసారి పాల్పడతారు అనే ఒక అనుమానంతోనే హెచ్చరించారు. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా దానికి ప్రతిగా తనకు ఇష్టం ఉన్నట్టు ప్రేలాపన చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ఎంతటి నష్టమే. ఆసిఫ్ మునీర్ అనే దానిలో మాత్రం ఏంటంటే మన పహల్గామ్ దాడి తర్వాత మన అమాయక టూరిస్టులు భర్తలు చనిపోతే, లేకపోతే మగవాళ్ళు చనిపోతే, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటే ముందు వాడు చేసిన దాడుల్లో 16 మంది ముస్లింలే ఉన్నారు. యాక్చువల్గా మనకు ఈఓకే పక్కన మన భారతీయ పౌరులు నష్టపోయాం చూసాం కదా. అది పెద్దగా వెలుగులో రాలేదు. ముఖ్యంగా మన యాత్రికులు చనిపోయిందని బాగా ఫోకస్ చేశాం, కానీ మన దేశంలో కూడా 16 మందిని వాళ్ళు చంపారు కదా. ఈ యుద్ధం వస్తే ఇద్దరికి నష్టమే, నీరు మాటల్లో తప్పేంటి, ఇద్దరికి నష్టమే. కానీ ఎవరు మొదలు నష్టపోతారు, ఏం జరుగుతుంది అని దాని మీద వచ్చిన దాని మీదకే నేను అంటున్నాను ఏంటంటే అమెరికా ప్రోద్బలంతోనే ఇవాళ బెట్రే అయిపోయి మరొకసారి భారతదేశంతో కయ్యానికి కాలు దూవుతున్నారు ఆసిఫ్ మునీర్. అట్లాగే షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా అధ్యక్షుడు మాట్లాడాలి కనుక మరొక ముషారఫ్ గా తయారవుతారని నాకు అనిపిస్తుంది. గతంలో ముషారఫ్ కూడా ఇట్లా మాట్లాడి చేసి రాజకీయ నాయకత్వాన్ని పక్క దొరికి తానే అధ్యక్షుడు గతంలో చూసాం. ముషారఫ్ కూడా కుక్క బతుకు బతికి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ సైన్యంతో చిత్కరించుకుని ప్రజలతో నెగిటివ్ అయిపోయాడు కదా. అదే రకంగా సైన్యాధ్యక్షుడు ఎప్పుడు కూడా అక్కడి రాజకీయ నాయకత్వం బలపడితే దాన్ని ఓరలేకపోతుంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ స్పోర్టివ్ స్పిరిట్స్ తోని మనకు భారతదేశానికి కొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తే కూడా ఇమ్రాన్ ఖాన్ దించేసిన సందర్భాలు చూసింది. మొదటి నుంచి కూడా చక్రి మనకు పాకిస్తాన్ రాజకీయాలు చూస్తే ఒకవైపుగా చైనా పరోక్షంగా ఇప్పుడు ఇస్తుంది, కానీ ఇప్పుడు యుద్ధంలో డైరెక్ట్ గా మనతో ఢీకొనలే చైనా. అంటే పరోక్షంగా ఆయుధాలు సప్లై చేయడము, వాళ్ళకి అవసరమైన విధంగా పాకిస్తాన్ ను లొంగ తీసుకోవడం, పాకిస్తాన్ ను తనదైన రీతిలో ఒక బొమ్మలాగా వాడుకున్న సందర్భం చైనా చూసాం. కానీ అన్నిటికంటే పాకిస్తాన్ బాగా వాడుకొని మనకు వ్యతిరేకంగా వాడుతుంది అమెరికాని. ఇప్పుడు కేవలం ట్రంప్ వచ్చినంత మాత్రమే కాదు, ట్రంప్ కంటే ముందు జో బైడెన్ కానీ కెనడా మన జాన్ ఎఫ్ కెనడీ నుంచి మొదలుకొని మొన్నటి దాకా నిక్సన్ దాకా మనం చూసుకుంటే విదేశాంగ మంత్రులు కానీ, లేకపోతే అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే ఇందిరాగాంధీ అప్పుడే జోక్యం చేసుకున్నారు మనం చూసాం కదా. మనకి ఆపరేషన్ సింధూర్ లో మనం వెనకపోయాను దాని మీద కాంగ్రెస్ పార్టీ అప్పటి వీడియోలు రిలీజ్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కళ్ళల్లో సూటిగా చూస్తూ, మీరు మా ఫ్రెండే కానీ మీరు మన దేశాన్ని శాసించలేరు, మీరు యుద్ధం చేయాలా వద్దా నీరవ నిర్ణయించడానికి అని చెప్పి బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో జరిగిన యుద్ధంలో చూసుకుంటే మనల్ని శాసించే ప్రయత్నం ఆనాడు కూడా అమెరికా చేసింది అంటున్నాడు. అంతేందుకు మన చిదంబరం కూడా మనకు మాజీ విదేశాంగ మంత్రి చిదంబరం కూడా ఒక పుస్తకంలో రాసిన సందర్భం చూసాం. గతంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్లనే మేము యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. బొంబాయి దాడుల తర్వాత పెద్ద ఎత్తున మేము కూడా దాడులు చేస్తే సిద్ధమైనాం భారతదేశం తరఫున, కానీ ఆ దాడులను వద్దని అంతర్జాతీయ సమాజం మన మీద ఒత్తిడి తెచ్చింది. అందుకనే ఆపినాము, యుద్ధం చేయలేకపోయినామని డైరెక్ట్ గా చేదు నిజాన్ని ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత చెప్పారు. కనుక మరి కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది ఎవరంటే అమెరికానికి వెళ్ళిపోయింది కదా. కనుక ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా అమెరికా ఉంది. అమెరికా ఆడించినట్లు ఆడుతూ అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి రావాలని వీళ్ళు కోరి వీళ్ళు ఒక నామినేషన్ మీద సంతకాలు కూడా చేసిండ్రు, ప్రపోజల్ పెట్టిండ్రు. అంటే ఈ 2 దేశాల అపవిత్రమైన మైత్రి రేపు పొద్దున పాకిస్తాన్ చంకలో పెట్టుకుంటే మనను పక్కల బలంలాగా మనం తయారు చేసే పాకిస్తాన్ ఏదో ఆనందపడుతున్న అమెరికాకు రేపు శృంగభంగం అవుతుంది. పాకిస్తాన్తో అమెరికాకు ఎక్కువ నష్టం అని నేను అంటున్నాను. అయితే రామారావు గారు, అసలు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ధైర్యంతో ఇండియాను బెదిరిస్తున్నాడు? ఇటు ముఖ్యంగా అమెరికా మద్దతు ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడా, లేకపోతే చైనా మద్దతు ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడా? దీన్ని ఉత్తర కుమార ప్రగల్భాలుగా చెప్పొచ్చు, కానీ ఉత్తర కుమారుడు మంచోడు, పిరికివాడు కావచ్చు, మంచోడు. కానీ ఇక్కడ భారతంలో నాకు తెలిసి మన మన గోగ్రహణ సందర్భంగా ఆయన ప్రవర్తించి మంచివాడి. ఉత్తర కుమారుతో పోల్చడం కరెక్ట్ కాదు, కానీ ఉత్తర కుమార ప్రగల్భాలు అని మాట అంటారు కదా, అది చేస్తా ఇది చేస్తాను అంటున్నాడు. అంటే చేతగాని వాడికి మాట లేకపోతున్నాడు. మాటలు బాగా మాట్లాడే వరకు అరిచే కుక్క
కరిచే కుక్క మరగదు, మన మురిగే కుక్క కరవదని సాగుతుంది కదా, మురిగే కుక్కలు అంటే వాడు. కనుక తన ఐషత్కి మించి మన శక్తికి మించి తాను మాట్లాడుతున్నాడు. ఇవాళ అంతర్గతంగా 2-3 సంక్షోభాలు ఎదుర్కొంటున్నారు చక్రి వాళ్ళు. ఒకటి బెలూచిస్తాన్ సంక్షోభం ఇంకా ముగియలేదు. వాళ్ళు ఆనాడు రైలు మీద దాడి చేసిన వదుకొని ఇప్పటికి కూడా పాకిస్తాన్ తో కయ్యానికి కాలు దూకుతున్నారు. ఇంటర్నల్ గా దాన్ని ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బాటలో ఉన్న 2-3 జిల్లాల వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక ఈఓకే సంగతి మనం చెప్పనక్కర్లేదు. మొన్ననే పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన చెలరైతే వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకొని వరకు చెప్పాలంటే వాళ్ళతో ఒప్పందాలు ఒకసారి మనం పరిశీలిస్తే చక్రి వాళ్ళకి సరైన వైద్యం విద్య అందడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పడం, దాంతో పాటు అక్కడ వైద్యానికి సంబంధించిన అంశాల ఒప్పందాలు కుదుర్చుకోవడం, అంటే వాళ్లకు ఏదైతే పిఓకేలో వాళ్ళు అనుభవిస్తున్న బాధల పట్ల 25 అంశాల మీద ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా మీరు శాంతిగా ఉండండి, మా దేశంలో ఉండండి అని బతికిలాడాల్సి వస్తుంది. పాకిస్తాన్ లో మేము ఉండము, పిఓకి మెల్లగా మేము ఇండియాలో కలుస్తామని పెద్ద ఉద్యమం చెల్లవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ముజఫరాబాద్ కానీ పూంచ్ సెక్టార్లలో వాళ్ళ స్వయం ప్రతిపత్తి గల మండలిని కూడా ఏర్పాటు చేస్తాం, మీకు ఆ స్వయం ప్రతిపత్తి ఇస్తామని కూడా అంగీకారానికి వచ్చారు. అంటే అక్కడ పట్టు సాగుతుంది. అంటే ఓకే మన ఆధీనంలో వచ్చే అవకాశం ఉంది. ఇటు పక్కన మనకు బెలూచిస్తాన్ కూడా వాళ్ళకి ఎక్కువ పెద్ద తిరుగుబాటు చేస్తుంది. కనుక మనకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక కరెక్ట్ అంటున్నాడు. ఆనాడు 1971లో ఏదైతే బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో మనం లాహోర్ చొచ్చుకుపోయినాం కదా, ఇప్పుడు కరాచీ దొచ్చుకుపోతామంటారు. కరాచీ ఎక్కడ ఉంది? మన గుజరాత్ పక్కనే అనుకుంటే 5 నిమిషాల పని కరాచీని స్వాధీనం చేసుకోవడం. ఎందుకంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ముఖ్యంగా భయపడుతుంది. అంటే అద్దాల మేడలో ఉన్నాను కనుక వాళ్ళ దగ్గర అణుబాంబులునే మన దగ్గర ఉన్నాయి. అది వేస్తే ఇరుపక్కల జనం నష్టం అవుతుంది. ఆసేపు ఉండడానికి నేను యుద్ధం వస్తే వాడు మొండివాడు, పిచ్చివాడి చేతిలో రాయి వాళ్ళ దగ్గర ఉన్నది, మన దగ్గర మాట్లాడాలి. నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతం మనం పాటిస్తున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబును ఉపయోగించము. మొట్టమొదటి ఎవడన్నా ఎదుటివాడు ఉపయోగిస్తే దాన్ని ఉపయోగిస్తామంటున్నాం. సమస్య ఏంటంటే వాడు ఉపయోగించినప్పుడు కూడా మనకు జన నష్టం అవుతుంది కదా, అందుకనే ఆగుతున్నాం. ఆపరేషన్ సింధూర్ కూడా అన్ని గంటల్లో ఆపడం, ఆ 3 రోజులు ఆపడం, దానికి కారణం ఏంటంటే వాళ్ళ అనుభవం చూసి భయపడడం కాదు, మనకు కూడా నష్టం జరుగుతుంది అని దాని మీద. ఇంకోటి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కూడా మన పౌర ఆవాసాల మీద కానీ పౌర విమానాల మీద కానీ మనం దాడి చేయలేదు. చూశాను కదా ఆనాడు ఎంత నిర్లజ్జగా వాళ్ళ పౌర విమానాలు మన భారత భూభాగం మీద పంపడం, దాన్ని మనం సమీపంతో పాటించి వాళ్ళని నష్టం చెప్పడం చేసినాం. కానీ అరగంటలో 6 స్థావరాల మీద దాడి చేసినాం కదా మనం. అంటే ఉగ్రవాద స్థావరం మీద దాడి చేసినాం. ఇప్పటికి నా ఉద్దేశం ఏంటంటే రేపు మనం దాడులు చేస్తే ఆసిఫ్ మునీర్ అనేవాడు ఈ భూమి మీద లేకుండా ఆసిఫ్ మునీర్ను అంతం చేయగల శక్తి మనకి ఉందంటున్నాడు. డైరెక్ట్ గా టార్గెట్ రీచ్ అయ్యే క్షిపణులు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళను అంతం చేయొచ్చు. కనుక తనంతట తానే ఇప్పుడు వేలు తనదే కన్ను తానే పొడుచుకుంటున్నాడని నా ఉద్దేశం. ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు రకంగా పిచ్చివాడి ప్రేలాపనలుగా మనం చూడొచ్చు. అయితే రామారావు గారు, పాక్ ఆర్మీ వ్యాఖ్యలపైన మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారు? ఇప్పటికే నా ఉద్దేశం అంటే వాళ్ళు స్పందించకుండా వాళ్ళు స్పందించారు. మనకు వాళ్ళ తీవ్రవాద చర్యలు కొంచెం తోక జాడించడాలు, మళ్ళీ యుద్ధం వస్తే ఎట్లా ఉంటుందా అనే దానికంటే ముందే వాళ్ళ కదలికలను మన సైన్యం పరిచిగట్టింది. అంటే సైన్యంతో మాట్లాడుతూ ఒక రకంగా మన జాగ్రత్తలు మనం ఉన్నా ఎప్పుడు కూడా మన సైన్యాధ్యక్షులు పైకి మాట్లాడరు. ఆ వ్యాఖ్యలు కూడా పైకి రావు, జనరల్ గా రహస్యంగానే ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి నాకు తెలిసి చాలా సార్లు అంటే యుద్ధం వచ్చినప్పుడు సైన్యాధ్యక్షులు సైన్యము అధికారులు ప్రకటన చేయడం వేరు, కానీ యుద్ధం రాకముందు గట్టిగా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన సందర్భం చాలా ఉన్నాయి. గతంలో మన రక్షణ శాఖ మంత్రులు కానీ వీళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకత్వం స్పందించే దానికన్నా ముందే మన సైనిక నాయకత్వం స్పందించింది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మన సైన్యాన్ని సమాయుక్తం చేసుకునే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, కానీ డైరెక్ట్ గా సూటిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భం సైన్యం నుంచి వచ్చింది అయితే నేను తక్కువ అరుదు. అది మొన్న జరిగింది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు తోక దాడిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇటువంటి దాడిలో పూనుకునే అవకాశం ఉంది కనుక మొదట హెచ్చరిక చేసినాం. మనం రాజకీయ నాయకత్వం హెచ్చరిక చేసింది, వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలకు సమాధానం ఈట్కా జవాబు పత్తర్సే అని ఉంటే తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు కొద్దిగా మిసిలిన కొద్దిగా ఏదైనా సూచన కనపడ్డా దాన్ని అణచివేయడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది. 24 గంటలు 360 రోజులు మనం సిద్ధంగా. కానీ దాన్ని వాళ్ళు అరుస్తున్నారు, మనం అరవం, అంతే తేడా. వెంటనే మనం ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలకు రాజకీయ నాయకత్వం స్పందించదు, స్పందిస్తే సైనిక నాయకత్వం స్పందిస్తుందని అనుకో.
అయితే రామారావు గారు, భారత్ జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేస్తామంటూ భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ మున్నీర్ ఒక విచిత్రమైన కామెంట్ కూడా చేశారు. యుద్ధం వస్తే రెండు దేశాలు తుడుచుకు పెట్టుకుపోతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక దేశం తన దేశంపైకి అటాక్ చేయబోతుందంటే మేము సమర్థవంతంగా ఎదుర్కొంటామని అనడం వేరు. యుద్ధం వస్తే రెండు దేశాలు తుడుచుకు పెట్టుకుపోతాయంటే వీళ్ళు గేవ్ అప్ ఇచ్చినట్టేనా? ఖచ్చితంగా. అంటే ఏమన్నా పోరు నష్టం పొందు లాభం అని ఒక సామెత ఉంది. చూస్తున్నాం కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవరి పై చేయి అంటే ఏం చెప్తాం? గెలిచిన వాడు ఏడుస్తాడు, ఓడిన వాడు ఏడుస్తాడు కదా. అట్లాగే ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో గాజా మొత్తం విధ్వంసం జరగలేదు కనుక మొండివాడు. ఇప్పుడు రాజు కంటే బలవంతుడు మొండివాడు కనుక మన భారతదేశం కంటే బలమైన రక్షణ శక్తి కానీ సైనిక శక్తి లేదు వాళ్ళకి. కానీ చెడగొట్టడానికి ఎంతసేపు అంటున్నాను. ఇంకానే ముని వ్యాఖ్యను మనం పరిణామం తీసుకోవాలి. ఒకవేళ యుద్ధం వస్తే మనము 10 నష్టం చేస్తే వాడు ఒక్కటి నష్టం చేసినా మన మన జనాలు ఎక్కువ చనిపోతారు కదా. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ గతంలో జరిగింది అదే. ఉగ్రవాదం చేతిలో బందీలై ఉగ్రవాదం చేతిలో టూరిస్టులు చచ్చిపోయింది ఒకటైతే, వాళ్ళు మనము ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసి 16 మందిని మన వాళ్ళని చంపేసిండ్రు కదా, సామాన్య పౌరులను చంపారు కదా. మనమేమో మడిగట్టుకొని సామాన్య పౌరులను చంపొద్దాం, ఇప్పుడు కూడా అది ప్రకారం ఉంటుంది, మంచిది అంటున్నాను నేను. అక్కడ పౌరులను చంపడం మన ఉద్దేశం కానే కాదు. కానీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే ఆ ఉగ్రవాదులకు మన పాకిస్తాన్ జెండా కప్పి వాళ్ళ అధికారిక లాంఛనాలతో ఈ మునిరే కదా అంత్యక్రియలు జరిపించింది, చూసినాం కదా మనం. కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మనకు ఏది లేదు, అంటే పౌరుల జనం కాదా అనే సమస్య లేదు. వాళ్ళు అందుకని మునీర్ వ్యాఖ్యల అర్థం ఏంటంటే మీ జనాన్ని చంపేస్తాం, మీ సామాన్య ప్రజలను మేము చంపేస్తాం అంటున్నాం. పర్లేదు కానీ మీరు మాత్రం బాగుపడొద్దు అని. అంతే కదా. ఇప్పుడు తను నాశనం అయినా సరే కానీ ఎదుటివాడు బాగుపడి ఎదుటివాడి మీద ఎక్కువ దాడులు చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఆ నీతి నియమాలు తప్పం కదా. ధర్మయుద్ధం అనేది అధర్మ యుద్ధం పాటది. విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్ ఇప్పటికి 4 యుద్ధాల విషయాలు 4 అంటున్నాం. మొట్టమొదటి విభజన సమయంలో జరిగిన యుద్ధం, తర్వాత మనకు 65లో జరిగిన యుద్ధం, తర్వాత మనకు 71లో జరిగిన యుద్ధం, ఇది బంగ్లాదేశ్ ఆవిర్భావం, తర్వాత కార్గిల్ యుద్ధం. ఈ 4 చూసుకుంటే మొన్నటి ఆపరేషన్ 5 సింధు 5వ అంటున్నాను. 5ట్లో మనం సమయం పాటించడం కానీ వాళ్ళు ఎక్కడ సమయం పాటించలేదు. చూస్తున్నారు కదా, 16 మంది పౌరులను జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో చంపేసింది కదా మన వాళ్ళైతే. పక్కన పిఓకే నుంచి దాడి చేసి పిఓకే ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది, మమ్మల్ని కుషన్ లాగా వాడుకొని పాకిస్తాన్ ఈ పక్క దాడి చేస్తుంది, మా పేదరికం అట్లాగే ఉంది, భారతదేశంలో ఉంటే ఇంత ఆర్థిక సంక్షోభం లేకుండా ఉండే మేము సేఫ్ గా ఉండేవాళ్ళం అనే మాట వస్తున్నది. అందుకని ముషరాబాద్ కానీ పూంచ్ సెక్టార్లో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. అది మనకు బయట ప్రపంచానికి తెలవడం లేదు, కానీ మనం దాన్ని కొంచెం బాగా ఫోకస్ చేయాలంటున్నాం. రెండవది ఏంటంటే బెలూచిస్తాన్ వాళ్ళు కూడా మా ప్రధాని మోడీ అని డైరెక్ట్ గా వాళ్ళు చెప్తుంటుంటే దాన్ని స్వాధీనం చేసుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. అంటే తప్పు మనం మొదలు చేయొద్దు. వాళ్ళు కనుక ఆ ప్రయత్నం చేసి మొదలు పెడితే తప్పనిసరి మనం కరాచీ ఓడరేవును నిమిషాల్లో స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనకు ఒక ధైర్యం ఏంటంటే చైనా మొన్నటి యుద్ధంలో కూడా చైనా ఆయుధాలు సప్లై చేసింది కానీ డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే అమెరికా కాలు దూకుతుంది మన మీద, అందుకని జాగ్రత్తగా అడుగుతున్నాం. అమెరికా మన పాకిస్తాన్ ప్రేరేపించుకుంటూ మెల్లగా మన పక్కలో బల్యంలా కాదు, యుద్ధం వస్తే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం కావాలని అమెరికా ప్లాన్. యాక్చువల్ గా ఏంటంటే మనం ఏ రకంగా లొంగుతలేము అమెరికాకు, సుంకాలు పెంచిన లొంగుతలేము, ఇతరత్ర ఏం చేసిన లొంగుతలేము. కనుక యుద్ధం మళ్ళీ తీసుకొచ్చే ప్లాను ఇవాళ అమెరికా వీళ్ళ వెనుక ఉండి మన అధ్యక్షుడితో కానీ పాకిస్తాన్ అధ్యక్షుడితో కానీ పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు మునీర్తో కానీ ఈ మాటలు అనిపిస్తుంది. వెనుక ఉన్నది పూర్తిగా అమెరికా, ముఖ్యంగా ట్రంప్ అంటున్నాడు. అయితే దానికి పత్తిగా మనం అమెరికా వెనుకున్న దాన్ని మనం వెంటనే ఇప్పుడు విచ్ఛిన్నం చేస్తే కష్టం కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. అమెరికా అండ చూసుకొని మన మీద ప్రేరేపుతున్న వీళ్ళైతే అతి త్వరలో, అంటే నిజంగా అమెరికా యుద్ధంలో డైరెక్ట్ దిగదనుకుంటున్నాను, కానీ ఆయుధాలు సప్లై చేయడం, ఆర్థికంగా సప్లై చేయడం, ఆర్థికంగా మనకు మద్దతు ఇవ్వడంలో పెద్ద ఎత్తున యుద్ధం రావాలని అమెరికా కోరుకుంటుంది. వాళ్ళ ఆయుధాలను మళ్ళీ ఒకసారి పాఠ పరీక్ష చేసుకోవడానికి చూస్తుంది. కనుక కొంచెం మనం సమయం పాటించిన ప్రధాన కారణం బండివాడు పిచ్చివాడి చేతిలో రాయిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, మన అద్దాల మీద పగలకుండా వాళ్ళని ఎట్లా ధ్వంసం చేయాలని దాని మీద మనం చాలా సైలెంట్ గా ఈ పరిణామాలు పరిగణిస్తున్నాం, చూస్తున్నాం. అతి త్వరలో యుద్ధమే కనుక వస్తే వాళ్ళన్నది కొంత నష్టం జరుగుతుంది మనకు కూడా, కానీ అంతకంటే 100 రెట్ల నష్టం వాళ్ళు చదువు చూస్తారు. పౌర ఆవాసాల మీద దాడి చేయొద్దు అనే ఒకే ఒక దాంతోనే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. మనకు నష్టం కావద్దు, వాళ్ళ పౌర ఆవాసాలకు నష్టం కావద్దు. కనుక డైరెక్ట్ గా ఈసారి ఆసిఫ్ మునీర్ లాంటి వాడు బంకర్లో దాక్కున్నా తరిమి కొట్టి విషయం అటువంటి వాడిని కూడా చంపేసే శక్తి అయితే మనకుంది. రామారావు గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
మునీర్ ప్రపంచ దేశాల పర్యటనలో ఉన్న సమయంలో కరెక్ట్గా ఇండియా నుంచి ఇలాంటి హెచ్చరికలు అయితే మనం చూసాం. అయితే ఇండియా స్ట్రాటజీ ఏంటి? అంటే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న దేశాలను కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది అనుకోవచ్చా? మూడే దేశాలు మనకు టర్కీ, తుర్కిమేనియా ఉంటుంది. ఆ టర్కీ, అమెరికా, ఇంకో 2 దేశాల మధ్యలో డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాయి. చైనా ఇండియన్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఆనాడు 71 యుద్ధం నుంచి ముందు, అంతకు ముందు కూడా 65 యుద్ధంలో కానీ చైనా డైరెక్ట్ గా మన దాంతో యుద్ధం చేయలేదు. 62 యుద్ధంతోనే ముగిసినట్లు లెక్క. కానీ ఆనాడు మోసాన్ని గమనించి చైనాను శత్రువుగా పరిగణిస్తూనే ఇప్పటిదాకా మనం దృష్టిలో దూరవర్తిత అని ఉంటున్నాం. కానీ అమెరికా అంతకంటే పెద్ద శత్రువు అంటున్నాం. పూర్తిగా మునీర్ మాటలకు పూర్తిగా వెనుక నుంచి మద్దతు ఇస్తున్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక మద్దతు ఇస్తున్నది మనకు ట్రంప్ మాత్రమే, అమెరికా మాత్రమే. కనుక దాన్ని బట్టి మనం కొంచెం ఆలోచన చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అమెరికా శక్తి తక్కువది కాదు. అమెరికా పాకిస్తాన్ పాకిస్తాన్ ఉసిగొలిపి మనం ఎట్లా చేస్తుంది దానికి చిదంబరం వ్యాఖ్యలు నిదర్శనం కదా. ప్రభుత్వాలు ఏమున్నా సరే ఆనాడు చేసిన పని అదే కదా అంటున్నారు. అంతేందుకు మన భారతదేశం విదేశాంగ విధానంలో కూడా ఇప్పటిదాకా మొత్తం అందరినీ సమర్థించుకుంటూ అందరి యొక్క మనలో పొందినా కూడా యుద్ధ సమయం వచ్చే వరకల్లా రష్యా లాంటి ఒక్క దేశం మాత్రమే మనం గట్టిగా నిలబడుతున్నారంట. మిగతా దేశాలన్నీ అటు ఇటు కాకుండా, అంటే నా ఇద్దరు అన్నట్టు నిలబడుతున్నాయి. పాకిస్తాన్, ఇండియా మధ్య మాకెందుకు గొడవ అనుకుంటున్నాయి. మనం ఎట్లా ఉన్న వాళ్ళ అధీన విదేశాంగ విధానం మనం పాటిస్తున్నాం. కనుక మనకు రేపు యుద్ధం వస్తే మన వైపు ఉండేది ఒక రష్యా మాత్రమే, మనకు స్పష్టంగా తెలుసు. కానీ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదంతో రేపు అతి పెద్దగా నష్టపోయేది అమెరికా. వాళ్ళకు అర్థమైతే లేదు వాళ్ళకు. అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏముందో ట్విన్ టవర్స్ కూల్చిపోతే చూశారు కదా. అందుకు పాకిస్తాన్ కూడా అమెరికా మాట వింటదని కూడా ఏం లేదు. యుద్ధం మొదలు పెట్టేదాకా ఒక రకంగా ఉంటుంది, యుద్ధం మొదలు పెట్టడానికి ఇంకో రకంగా ఉంటుంది అంటున్నాను. కానీ ఆర్థిక, రాజకీయ, మన సైనిక శక్తిగా మద్దతు ఇస్తే అమెరికా కాదనుకో అనేది పనిచేయదు అంటున్నాను. అమెరికా కలిపితే మాట్లాడుతున్న మాటలు ఇవి. అది తనకు తాను ఎక్కువ ఊహించుకొని చేస్తున్నది. ఒకవేళ అమెరికా చేతులు ఎత్తేస్తే మన రక్షణ శాఖ మంత్రి అన్నట్టు నిమిషాల్లో మన పాకిస్తాన్ మన స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలను మట్టిపెట్టే శక్తి మనకు ఉన్నదండి. అయితే రామారావు గారు, అయితే ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం ఒకటే, అయితే పాకిస్తాన్ తాము ఉగ్రవాదం పైన పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనేది ఇక్కడ ఈ వాదన. ఈ వాదనని అన్ని ప్రపంచ దేశాలు ఏ విధంగా చూస్తున్నాయి? ప్రపంచ దేశాలు కూడా స్పెక్టేటర్ గా నిలబడుతున్నాయి. అన్ని కూడా మనకు అందుకని మనం గొప్పతనం ఎంత చెప్పుకున్నా కూడా స్పెక్టేటర్ గా ఉంటున్నాయి. డైరెక్ట్ గా పాకిస్తాన్ చర్యను ఖండిస్తున్న దేశాలు 1-2 మాత్రమే మనకు మద్దతుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ మన మిత్ర దేశం అవరకు చెప్పాలంటే. కానీ వాళ్ళే సంక్షోభంలో ఉన్నారు కదా. ఇజ్రాయెల్ కూడా మనకు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటున్నాడు. మనకు ఇటు పక్కన రష్యా సపోర్ట్ చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు స్పందించుకోవడం కారణం ఏంటంటే విదేశాంగ విధానంలో ఎవరి విదేశాంగ విధానం వాళ్ళకు ఉన్నది. మనమైతే అధీన విదేశాంగ విధానం పాటిస్తున్నాం. కనుక సపోర్ట్ చేయడం తర్వాత సంగతి. కానీ మనము పాకిస్తాన్ ను కొడితే మొన్న ఏ దేశం కూడా ఇది తప్పు అని ఖండించలేగలమన్నైతే ఒక్క అమెరికాతో సహా ఏ దేశం కూడా చైనాతో సహా ఇది తప్పని ఖండించలేదు. చైనా మోరల్ గా మద్దతు ఇచ్చింది, కొంతవరకు వాళ్ళకు మద్దతు చేస్తుంది. కానీ భారత్ చేసిన చర్య తప్పు అని ఒక చైనా లాంటి దేశం పరోక్షంగా అన్నది, కానీ ప్రత్యక్షంగా మన యుద్ధాన్ని కాలదు వల్ల ఏం చేయలేదు. కానీ మనము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాం. అవకాశవాదాలు ఫస్టే చెప్పాను నేను. అవకాశవాదం ఏముంటుందంటే ఎదుటివాడు ఆ మాట అనకముందే తానే అంటది అన్నట్టు. తాను స్వయంగా ఉగ్రవాద దేశం, ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్నది. సైన్యం చేతిలో మనకు తీవ్రవాదం చేతిలో సైన్యం ఉంది, సైన్యం చేతిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. చూస్తున్నాం కదా. ఒకవేళ షెహబాజ్ షరీఫ్ కనుక అమెరికాకు నేను రానంటే ఇది మొన్న ఇద్దరు కలిసిపోయింది కదా. అంతకంటే ముందు ఒక్కడే పోయింది కదా ఆసిఫ్ మునీర్. రమ్మంటున్నాడు, గొరగొర ఈడ్చుకపోయినట్టే లెక్క. షెహబాజ్ షరీఫ్ ఇష్టం ఉన్నా లేకపోయినా తన రాజకీయ నాయకత్వానికి, తన పదవికి భంగం వస్తుంది అన్నప్పుడు మునీర్ చెప్పినట్టు వింటున్నాడు అంటున్నాడు. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ పాలకులు ప్రజాప్రతినిధులను బలమైన నేతలుగా ఎదిగనించిన సందర్భాలు లేవు. గతంలో బెనజీర్ భుట్టో, అంతకుముందు మన భుట్టో, ఆమె తండ్రి భుట్టో, వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకత్వం ఎదిగిన సందర్భంలో చాలా వరకు సైన్యమే జోక్యం చేసుకుంటూ వాళ్ళని పదవుల్ని దించేసింది కదా. ఇప్పటి వరకు 78 ఏళ్ల పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినది. 75 ఏళ్లలో ఏ పాలకుడు కూడా 5 ఏళ్ళు పూర్తిగా వాళ్ళు అధ్యక్షుడుగా, ప్రధానమంత్రి ఉండలేదు కదా. దానికి కారణం సైన్యం కదా. అందుకని సైన్యం చేతిలో రాజకీయ నాయకులు ఉన్నారు, సైన్యం ఏమో ఉగ్రవాద చేతిలో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా బతకలేని పరిస్థితి వాళ్ళ పాకిస్తాన్కి వచ్చింది. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకి మూత లేదు, కానీ ఇంట్లో మాత్రం ఇవాళ ఆహార ధాన్యాల కొరత ఉన్నది. ప్రజలు తిరగబడుతున్నారు. అతి త్వరలో నా ఉద్దేశం సింధు, పంజాబ్ ప్రజలు కూడా తిరగబడతారు ఈ ప్రభుత్వం మీద. అప్పుడు కానీ తెలిసి రాదు. అయితే రామారావు గారు, ఆర్పే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా
పాకిస్తాన్ చెప్తుంది 2 దేశాల మధ్య భవిష్యత్తులో జరిగే యుద్ధం పెను విధ్వంసానికి దారి తీయొచ్చు అంటున్నారు. తమపై దాడి చేయడానికి ఇండియా సాకులను సృష్టిస్తుందని మొసలు కన్నీరు కార్చారు మునీర్. అసలు మునీర్ భయపడుతున్నాడా, భయపెడుతున్నాడా? ఎందుకంటే ఇప్పుడు కూడా మొండివాడి త్యాగేమంటుంది. అందుకని మొండివాడు ఏది పడితే అది మాట్లాడతాడు. మొండితనానికి పరాకాష్ట రాజశేఖర్ మునీర్ అంటున్నాడు. గతంలో మిగతా సైన్యాధ్యక్షులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు, కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు మునీర్ మాట్లాడేది ఏంటంటే అమెరికా అండ చూసుకుని మాట్లాడుతున్నాడు. అమెరికా అధ్యక్షుడితో బిందువు నుంచి మొదలుకొని మరింత పెట్టిపోయిండు. మొన్నటి రెండవ కలయిక ఏది ఐక్యరాజ్య సమితి మీటింగ్ వెళ్ళే సందర్భంలో ఐక్యరాజ్య సమితిలో ఎవరు మాట్లాడాలి, ఎవరు పోవాలి, అధ్యక్షుడు రాజకీయ నాయకత్వం పోవాలి. తాను కూడా తగుదనామాన్ని విట్టబోయి అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు కలవడానికి వైట్ హౌస్కి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చిండు కదా. అప్పటి నుంచి మరింత పెట్టిపోతున్నాడు. అంటే వరంగా రెచ్చగొట్టి దాడులు చేయించుకుందామని చూస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. రెచ్చగొడితే దాడులు చేసే రకం కాదు. మన పరిస్థితులు పరిశీలిస్తున్నాం. ఏదైనా కొంచెం ఇంకా కొంచెం అంటే తప్పును ఒకవైపు ఉండాలని ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం గతంలో పెద్దవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా, నష్టం జరుగుతుంది మనకు. కానీ మొదటి తుపాకీ గుండె అక్కడి నుంచి పేలవాడే మనం చూస్తున్నాం. పేలకపోతే మనమే డైరెక్ట్ గా మొదలు పెట్టాం అనుకోండి, అప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా ఏమంటది అంటే యుద్ధం మీరే మొదలు పెట్టారు. అందుకని నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాన్ని మనం ఏదైతే అణుయుద్ధంలో అణు శక్తిని ఉపయోగించిన ఎట్లా వాడుతున్నామో ఇక్కడ కూడా మొదటి తుపాకీ గుండు పాకిస్తాన్ నుంచి మన వైపు రావాలని చూస్తున్నాం. వచ్చిన క్షణం మాత్రం మన ప్రభుత్వం సైన్యం సన్నద్ధంగా ఉంది. మోడీ కూడా ఆ మధ్యలో మాట ఇప్పటిదాకా మేము సైన్యాన్ని రాజకీయ నాయకత్వం మేము చెప్పేదాకా మేము లేదు విరాలని కోరుతున్నాం. కానీ సైన్యం సన్నద్ధంగా ఉంటుంది. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చామని మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత స్వేచ్ఛ ఇచ్చామన్నారు కనుక ఇప్పుడు రెండోది ఆపరేషన్ సింధూర్ 2 ఏదైతే ఉందో దానికి సైన్యంకు పూర్తి స్వేచ్ఛ మన రాజకీయ నాయకత్వం ఇచ్చింది. అది వాళ్ళు దుర్వినియోగం చేయాలని నమ్మకం మనకు ఉంది కనుక అక్కడి నుంచి చిన్న కవ్వింపు వచ్చినా మనం అంతకంటే 10 రెట్లు దాడి చేయడానికి సిద్ధంగా. అంటే ఇదంతా కూడా కొన్నిసార్లు యుద్ధంలో అసత్యాలు అర్థసత్యాలు రాజ్యం అవుతాయి. మొన్నదాకా మనం చూసాం ఎవరి విమానధ్వంసమైన ఎట్లా ధ్వంసమైన. మనం ఇంకోటి ఏంటంటే మనకు అంతర్గత శత్రువులు పెద్దగా ఉన్నారు. ఉదాహరణకు ప్రతిపక్షం గట్టిగా ఉందంటే 99 సీట్లతో ఉన్న ప్రతిపక్షం దేశ భద్రత విషయానికి వచ్చే వరకల్లా మోడీ ఉన్నాడా, అక్కడ ఎవరు ప్రధానిగా ఉన్నారని పక్కన పెట్టి ఈ రాజకీయ నాయకత్వానికి ముఖ్యంగా మన సైన్యానికి మద్దతు ఇవ్వాల్సిందే. కానీ సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఇటు పక్కన లోపల కూడా శత్రువులు తయారయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు విదేశాలకు పోయి ప్రజాస్వామ్యం లేదంటాడు, విదేశాలకు పోయి మనం భయపడుతున్నాం పాకిస్తాన్ అంటాడు. చూస్తున్నాం కదా, ఈ వ్యాఖ్యలు కూడా మనకు కొంత నష్టం కలిగిస్తున్నాయి. అంటే మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి. అంటే మన భారతదేశం పట్ల వేరే దేశాలకు చులకన భావం పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకత్వం ఉంటే రేపు 2029 ఎన్నికలు తెలుసుకోవాలి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు వేరు. కానీ మన భారతదేశ ప్రయోజనానికి విరుద్ధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుంటే పాకిస్తాన్ మద్దతించే పరిస్థితి వాళ్ళు రాహుల్ గాంధీ చేస్తుంటే కనుక ఇది దేశద్రోహం కిందికే వస్తాం. అంటే మనం ఇప్పుడు ఏం లేదు, ప్రతిపక్షాలు కనుక ఉన్నారు కనుక వాళ్ళు మనం విమర్శించే పరిస్థితి ఉంటుంది. అంతేందుకు వాళ్ళ తండ్రి నెహ్రూ గారి హయాంలో మనం చైనాకి ఎంత భూభాగం కోల్పోయినాం. మొన్నటికి మనం 4,000 మన ఎకరాలు లేకుంటే హెక్టార్ల భూమిని కోల్పోతే దాని మీద పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కదా. అంటే సైనిక చర్య విషయంలో కానీ సైన్యము యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విషయంలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు కూడా తప్పుగా ఉన్నాయి. మొన్న అనుకోకుండా ఇప్పుడు ఈ భారత ప్రభుత్వానికి ఒక ఆయుధం అందించింది ఎవరంటే చిదంబరం మనసులో ఏముందో కానీ అనుకోకుండా నేను ఒక మంచి విషయం చెప్పినప్పుడు అమెరికా ఆపమంటేనే మేము దాడులు చేద్దాం అనుకున్నాం. ఇది బొంబాయి పేలున్న తర్వాత చేయలేకపోయినాం. అంటే మరి అదైతే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా వైఫల్యాన్ని. కనుక రాజకీయ నాయకత్వం వైఫల్యాలు ఇట్లా పనిచేస్తాయని దానికి మంచి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ కూడా మారాల్సిన అవసరం ఉంది. దేశ ప్రయోజనం నిమిత్తం హమ్ ఏక్ హై, మనందరం ఒకటి అనే భావన రాకపోతే మన ప్రతిపక్షాలు చేస్తున్న పని కూడా రేపు భారత ప్రజలు తిప్పుకొట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ బండారు రామారావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.